ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ సమావేశం ముగిసింది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 2 తీర్మానాలను ఆమోదించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ప్రధాని మోడీని రక్షణ బలగాలను అభినందిస్తూ పెట్టిన తీర్మానాన్ని ఎన్డీఏ ఏకగ్రీవంగా ఆమోదించింది. కులగణన చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ సమావేశం ముగిసింది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన కీలకమైనటువంటి ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇదంతా కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 18 మంది ముఖ్యమంత్రులు, 18 మంది ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా, కీలక భాగస్వామ్య పక్షంగా కూడా ఉన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో 2 అంశాలు. ఒకటి, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావటం, దానికి ప్రధాని మోడీ చేసినటువంటి ప్రయత్నాలు, వీటన్నిటిని అభినందిస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా అభినందిస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఈ 2 తీర్మానాలను ఏకగ్రీవంగా ఎన్డీఏ సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా ఆమోదించి ఆ మేరకు ప్రశంసించడం జరిగింది. కాకపోతే మరీ ముఖ్యంగా ఈ సమావేశం జరగడానికి ప్రధాన కారణం 2047 కల్లా కూడా అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా మనం ఆవిర్భవించాలంటే ఆ మేరకు పూర్తి స్థాయిలో వేగంగా అభివృద్ధిని సాధించాలి. ఆ మేరకు అనేకమైనటువంటి వినూత్న విధానాలను అనేక రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను ఆధారం చేసుకుని కొత్త సృజనాత్మకతతో కొన్ని విధానాలు రూపొందించుకుని అమలు చేస్తున్నారు. ఇవి చాలా విజయవంతమన్నాయి. ఈ సుపరిపాలన ఏ రకంగా అందించాలన్న అంశంపై బీజేపీ సుపరిపాలన విభాగం సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు అమలు చేస్తున్నటువంటి, అనుసరిస్తున్నటువంటి విధానాలను చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమైనవి, చాలా కీలకమైనవి కూడా ఇతర రాష్ట్రాలు కూడా దాన్ని ఆమోదింపు చేసుకుని అమలు చేసుకునేందుకు కూడా అవకాశం ఉందన్న అంశాన్ని మొత్తంగా అందరూ కూడా కలిసి కూర్చొని ఏ రకంగా కొత్త విధానాలను అవలంబించి ప్రజలకు మరిన్ని సేవలు, మరింత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్న అంశంపై ఇక్కడ చర్చించడం జరిగింది. ఆ తర్వాత మరీ ముఖ్యంగా ఇప్పటికీ అంటే ఈ సంవత్సరానికి 50 ఏళ్లు లోక్తంత్ర హత్యా దివస్గా ఈ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తూ 50 ఏళ్ల క్రితం 1975లో ఇందిరాగాంధీ విధించినటువంటి ఎమర్జెన్సీ వల్ల ఏ రకంగా రాజకీయాలు మలుపు తిప్పాయన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక బృహత్తర కార్యక్రమాన్ని కూడా రూపొందించబోతున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా గత 10 ఏళ్లుగా దశాబ్ద కాలం గడగా విజయవంతంగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తుంది. అంతర్జాతీయంగా కూడా యోగాకు పెద్ద ప్రాధాన్యత, ప్రాముఖ్యత లభించింది. ఈ రకంగా ఈ కార్యక్రమాలను ఏ రకంగా మరింత అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలి, ప్రజలందరికీ కూడా దీనివల్ల ఏ రకంగా లాభం చేకూర్చాలనే అంశాన్ని భారత్ విశ్వగురువుగా ఆవిర్భవించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా ప్రధాని తన ప్రసంగంలో ఉద్బోధించడం జరిగింది. ఈ రకంగా ప్రధాని ముగింపు ఉపన్యాసంతో ఈ సమావేశాలు ముగిశాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా నిర్ద్వందంగా మోడీ యొక్క నాయకత్వాన్ని అభినందిస్తూ ఆమెకు ప్రశంసలు కురిపించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఇతర రాష్ట్రాల్లో కూడా దాన్ని అమలు చేసేందుకు ఒక విధానాల రూపకల్పనకు ఒక దిక్సూచిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి అంతకు సమాచారం తెలుస్తుంది. ప్రధాని కూడా తన ప్రసంగంలో ఈ రకంగా ఈ అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ సమావేశంలో అనేకమైన అంశాలు చర్చకు వచ్చాయి. అన్ని రాష్ట్రాలు కూడా సమన్వయంతో చాలా ఏకముఖంగా దీన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, కొత్త విధానాలు రూపకల్పన చేసేందుకు ఈ కార్యక్రమం, ఈ సమావేశం ఉపయోగపడుతుందన్న అంశాన్ని కూడా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్, జనసేన అధినేత, ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇంకా సమావేశం ముగిసింది. అందరూ కూడా నేతలంతా కూడా మాట్లాడుతున్నారు. మరి కొద్దిసేపట్లో బయటికి రాబోతున్నారు. ఆయన సమావేశ వివరాలు వివరించేందుకు అవకాశం ఉంది.